కలియుగం లక్షణాలు. సాలగ్రామాలు, శివశక్తులు, జగన్నాథుడు కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత భారతభూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు, పురాణాలు, శంఖాలు, శ్రాద్ధ తర్పణాలు, వేదోక్త కర్మలు, దేవపూజలు, దేవనామధేయాలు, గుణకీర్తనలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు, సత్యధర్మాలు, వేదాలు, గ్రామదేవతలు, వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఇత్యాదులన్నీ వారితో పాటే తరలి వెళ్ళిపోతాయి. అటుపైన భూగోళం నిండా వామాచారులు మిగులుతారు. కపటులు, మిథ్యావాదులు మిగులుతారు. తులసి కలికానికైనా కనిపించదు. ఏ పూజలు ఉండవు, పొట్టపూజ తప్ప. అందరూ శఠులు, క్రూరులు, దాంభికులు, అహంకారులు, చోరులు, హింసకులు అయిపోతారు. స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వావి వరుసలు అంతరిస్తాయి. నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు. వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింట ఆడపెత్తనమే సాగుతుంది. తర్జన భర్త్సనలతో భార్యల భర్తలను కొడుతూ ఉంటారు. ఇల్లాలే ఇంటికి అధిపతి. మగడు సేవకుడి కన్నా అధముడు. అత్తమామలు దాసీదాస సమానులు. ఇళ్లల్లో రక్త సంబంధులే తప్ప విద్యా సంబంధులు ఎవరూ కనపడరు. విద్యా సంబంధులతో మాటలే ఉండవు. మనుషులంతా అపరిచితుల్లాగా మెలుగుతుంటారు. ఆడవాళ్ల ఆజ్ఞ లేనిదే ఎవరు ఏ పని చేయలేని దుర్బులైపోతారు. కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ అంతరిస్తాయి. సంధ్యావందన, యజ్ఞ సూత్రాది కర్మలు కనిపించవు. చతుర్వర్ణాల వారు మ్లేచ్ఛాచారులైపోతారు. మ్లేచ్ఛా విద్యలే నేర్చుకుంటారు. మ్లేచ్ఛా శాస్త్రాలే పఠిస్తారు. అగ్రవర్ణాల వాళ్ళు అట్టడుగు వారికి సేవకులవుతారు. ప్రజలందరూ సత్యహీనులవుతారు. మేదిని మండలంలో సత్యానికి తావే ఉండదు. తరువులు ఫలహీనాలవుతాయి. తరుణులు సంతానహీనులవుతారు. గోవులు క్షీరహీనమవుతాయి. క్షీరంలో వెన్న ఉండదు. దంపతులు ప్రీతిహీనులవుతారు. గృహస్థులు సత్యహీనులవుతారు. రాజులు ప్రతాపహీనులవుతారు. ప్రజలు కరపీడితులవుతారు. నదీనద వాపీకూప తటకాదులు జలహీనాలవుతాయి. చతుర్వర్ణాల వారు ధర్మహీనులు, పుణ్యహీనులు అవుతారు. కోటికొక్కడైన పుణ్యాత్ముడు కనిపించడు. బాలాబాలికలు కుత్సిత వికృతాకారులవుతారు. అంతటా కుత్సిత కువార్తలే వినిపిస్తాయి. కొన్ని నగరాలు, గ్రామాలు నరశూన్యాలైపోతాయి. భయానకంగా మారిపోతాయి. కొన్ని చోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. నగరాలలో, గ్రామాలలో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా కరపీడులవుతారు. తటాక నదీ తీరాలలో మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశాల వారు నీచ పీడతారు. అసత్యవాదులు ధూర్తులు అవుతారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. పంటలు పండవు. నీచులు ధనవంతులవుతారు. దైవభక్తులు నాస్తికులవుతారు. పౌరులు దయాహీనులు, హింసకులు, నరఘాతకులు అవుతారు. సాలప్రాంసులు కనిపించరు. స్త్రీ పురుషులందరూ వామనులు, వ్యాధి పీడితులుగానే ఉంటారు. అల్పాయుష్కులు, గధాపీడితులు. యవ్వనమే కనిపించదు. 20 ఏళ్లకే వృద్ధులైపోతారు. 8 ఏళ్లకే యువతులు రజస్వలులై గర్భిణీలవుతారు. సంవత్సరానికి ప్రసవించి 16 ఏళ్లకే ముసలివాళ్ళైపోతారు. పతిపుత్రవతులు అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ మంది గొడ్రాలుగానే మిగిలిపోతారు. చతుర్వర్ణాల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. వారు అందించే సొమ్ముతో పొట్టపోసుకుంటారు. కలియుగంలో ఇంకా దారుణమేమిటంటే శ్రీహరి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అవుతుంది. ధనవంతుల కీర్తి కోసమని, ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. దాన నియమాలను ఉల్లంఘిస్తారు. దేవవృత్తి, బ్రహ్మవృత్తి, గురువృత్తి
అన్ని భూములను ఆక్రమించుకోవడమే. స్వదత్తమ పరదత్తమ అనే విచక్షణ కూడా ఉండదు. అత్తగారు, వదినగారు, సవతి తల్లి, మరదులు, రక్త సంబంధీకురాలు ఇలాంటి వావి వరుసలు అంతరిస్తాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు పెచ్చరిల్లుతాయి. ఎవరు ఎవరికి ఇల్లాలో నిర్ణయించడం కష్టమవుతుంది. నారద, కలియుగంలో లాక్షాలోహ రసాలతోనే కాదు, ఉప్పుతో కూడా వ్యాపారం చేస్తారు. విప్రులు వృషవాహకులు, అనస్యవదాహకులు అవుతారు. చేయకూడని చోట భోజనాలు చేయడం, పరస్త్రీలతో సంగమించడం లాంటి దోషాలకు వెనకాడరు. పంచయజ్ఞాలు అంతరిస్తాయి. యజ్ఞోపవీతులు ఉండవు. సంధ్యా శౌచాలు వదిలేస్తారు. డబ్బుల్ని వడ్డీకి తిప్పే వనితలు, తార్పుడు గత్తెలు, జారినోలు, ముట్టుతులు, విప్రులు ఇళ్లల్లో వంటగత్తెలవుతారు. సారాంశంగా ఒక్క మాట చెబుతాను. కలియుగంలో ఆహార నియమం కానీ, విహార నియమం కానీ, ఆశ్రమ నియమం కానీ ఏమీ ఉండదు. సమస్తము మ్లేచ్ఛమయమైపోతుంది. హస్త ప్రమాణ వృక్షాలు, అంగుష్ట ప్రమాణ మానవులు తయారవుతారు. ఈ స్థితి వచ్చేసరికి విష్ణు యశస్కుడు అనే విప్రుడికి పుత్రుడుగా కల్కి నామధేయంతో నారాయణుడు కలాంసగా అవతరిస్తాడు. మహాబలిష్ఠుడై సుదీర్ఘ కరవాలంతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతటా వీధి విహారం చేస్తూ మ్లేచ్ఛుణ్ణి సంహరిస్తాడు. 3 రాత్రులలో పృథ్వీని మ్లేచ్ఛు శూన్యం చేస్తాడు. వెంటనే అంతర్ధానం చెందుతాడు.